శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ ఎనలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. మేడం నమస్కారం. నమస్తే అండి. ఎందుకు మేడం ఈ మధ్య ఎక్కువగా రేణు దేశాయ్ గారు వైరాగ్యంలోకి వెళ్ళటానికి ఇష్టంగా ఉన్నట్లు ఆవిడ చేసే పోస్టులు కానివ్వండి, ఇవి వైరల్ అవుతున్నాయి. రీసెంట్గా కూడా కాశీ గురించి ఒక పోస్ట్, అంటే ఆవిడ మనస్తత్వంతో పోస్ట్ చేస్తున్నారా, లేదంటే కావాలని అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానివ్వండి, ఆవిడ అభిమానులు కానివ్వండి అలా తీసుకుంటున్నారు అని అనుకోవాలా? అలా ఏం లేదులేండి. ఎందుకు ఆపాదిస్తారు? ఇప్పుడు రేణు దేశాయ్ మీద ఎవరికి కోపం ఉండదు కదా. ఇంకొకటండి, అసలు ఆవిడ లైఫ్ ఆవిడ నడుపుకుంటున్నారు. దాని గురించి ఆవిడ జీవితంలోకి వీళ్ళు ప్రత్యేకంగా తొంగి చూడాల్సిన పని ఉండదు కదా. బట్ ఆవిడంతటా ఆవిడ పోస్టులు పెట్టేటప్పుడు రియాక్ట్ అవుతారు ఎవరైనా. మీరు అన్నట్టుగా ఆవిడ కాశీ వెళ్ళారు. కాశీ వెళ్తే మా అందరం కూడా కాలభైరవుని దర్శించుకుంటాం. అయితే కాలభైరవుడు మనం వెంట ఉంటాడు, మనం ఏం కోరుకోకూడదు అని అన్నారు ఆవిడ. అన్నాక ఆయన పిలిస్తే నేను రెడీగా ఉన్నాను వెళ్ళడానికి అన్నారు. మీకు ఫస్ట్ ఆ టైటిల్ చూడగానే మీకు ఏం ఫీలింగ్ వస్తుందండి? దేవుడి ఫీలింగ్ ఎక్కడైనా వస్తుందా? ఆవిడ జీవితంలో మళ్ళీ వెనక్కి వెళ్ళాలనుకుంటున్నారు అనే ఒక ఆలోచన చాలా మందికి వచ్చింది. కానీ అది కాదు. అంటే ఆవిడ పవన్ కళ్యాణ్ గారి జీవితంలోకి మళ్ళీ తొంగి చూడాలని అనుకోవట్లా. కాకపోతే ఏంటంటే శివుడు పిలిస్తే అని అన్నట్టుగా. అంటే శివుడు పిలిస్తే నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నానంటే ఆవిడ ఏమైనా ఒకవేళ ప్రణాళికలు వేసుకుంటున్నారా కాశీలో సెటిల్ అవ్వాలని? ఎందుకంటే కాశీ అనేది చాలా అద్భుతమైన ప్రదేశం, మనందరికీ తెలుసు. ఒకప్పుడు అసలు కాశీ వెళ్ళడం అంటే కాటికి వెళ్ళటంతో సమానం అనేవాళ్ళు. అసలు వెళ్ళటానికి దారి తెలీదు, ఏమీ తెలియదు. కాశీకి వెళ్ళిన వాళ్ళు మనందరికీ తెలుసు, ఈవెన్ ఆస్తి పంపకాలు చేసేసి వీలునామాలు రాసేసి వెళ్ళేవాళ్ళు. అంత కష్టం అనమాట. అంటే అరణ్యాలు అప్పట్లో ఏమి జనసంచారం ఇంత ఎక్కడుందండి, ఇంత జనాభా ఎక్కడుంది, ఇన్ని ఇళ్ళు ఎక్కడున్నాయి, అలా ఉండేది. అక్కడి నుంచి మనం ఇప్పుడు ఈజీగా ఫ్లైట్లో వెళ్ళి ఫ్లైట్లో వచ్చేస్తుంది. తర్వాత కాశీ కారిడార్ ఎప్పుడైతే మోదీ గారు తయారు చేశారో మంచిగా, అంటే అసలు కాశీ ఒకప్పుడు సన్నటి ఇరుకు సందులు. నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు తర్వాత ఆవులు తిరుగుతూ ఉంటాయి. అసలు మనకి కొంచెం అపరిశుభ్రత ఎక్కువగా ఉండేది. అటువంటి దాని నుంచి ఈ రకంగా చేయగలిగారు. అది అంటే మోదీ ఏం చేశారు అనే దానికి ఇవాళ బీహార్ ఎన్నికలు కూడా ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ఒక టెర్రర్ అటాక్ చేస్తే బీహార్లో మరి కాంగ్రెస్ గెలుస్తుంది అనుకున్నారా, బీజేపీ ఓడిపోతుంది అనుకున్నారో మనకు తెలీదు. కానీ దాని ఇంపాక్ట్ ఇంకా రెట్టింపైంది బీజేపీ మీద. ఈ దేశానికి కావాల్సింది ఎవరు అనేది ప్రజలు నిర్ణయించుకుంటున్నారు. అంటే హిందుత్వం వైపు ప్రజలు చూస్తున్నారు. హిందువుల్లో ఒక ఐక్యత వస్తుంది. సో ఈ హిందువుని అనే ఒక భావన ఇవాళ రేణు దేశాయ్లో మనకు కనిపిస్తుంది. ఓకే, అంతకు మించి ఇంకేం లేదు. నా ఉద్దేశం అయితే ఆవిడ సక్రమమైన మార్గంలోనే వెళ్తున్నారు. ప్రతి మనిషిలోనూ కూడా మనకు తెలియకుండా కొంత వైరాగ్యం ఉంటుంది. ఈవెన్ మీకు కూడా ఉంటుంది, నాకు కూడా ఉంటుంది. అలాంటివి ఎప్పుడు వస్తాయంటే మనకి ఒక కొన్ని పనులు అనుకున్నప్పుడు అవ్వనప్పుడు, లేదు కొన్ని కష్టాలు ఎదురైనప్పుడు, అంటే మనిషి తొందరగా వైరాగ్య భావాన్ని అలవర్చుకుంటాడు. చాలే ఈ వెధవ జీవితం ఇద్దరితోటి, ఈ దేవుడిని నమ్మకూడదు, ఈ దేవుడు ఇంతే, ఇలా రకరకాల స్టేట్మెంట్స్ ఇచ్చేస్తూ ఉంటాం మనం. మళ్ళీ మామూలే అనుకోండి, కుక్కతో ఒక వంకరలాగా. మనం మళ్ళీ ఇంకో గంట పోయాక అది తిందామా, ఇది తిందామా, ఆ పని చేద్దామా, ఈ పని చేద్దామా, మళ్ళీ పిల్లలు బాధ్యతలు, భర్త బాధ్యత అన్నీ గుర్తుకొస్తాయి. అందుకని ఆడవాళ్ళు ఎక్కువగా అసలు డెలివరీ అయ్యాక ఈ శ్మశాన వైరాగ్యం, పురిటి వైరాగ్యం అంటారు, అది ఎక్కువ వస్తుంది. అందుకని ఈ వైరాగ్యాలు సహజం. అది కాకపోతే ఏంటంటే మన పని చేసుకుంటూ మనం దేవుడి వైపు వెళ్ళటం అనేది మంచిదే. దానివల్ల ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం ఉంటుంది, శారీరక ఆరోగ్యం ఉంటుంది, ప్రశాంతత వస్తుంది. మనలో ఎప్పుడైతే ప్రశాంతత వచ్చిందో మన చుట్టూ ఉండేవాళ్ళని మనం మంచిగా ఉంచుతాం. అది మెయిన్గా ఎవరైనా సరే. కాబట్టి ఇవాళ రేణు దేశాయ్ వ్యాఖ్యల్ని ఎవరు కొత్తగా సృష్టించింది ఉండదండి. ఆవిడంతటా ఆవిడ ఇచ్చుంటారు, మంచిదే. అంటే పవన్ కళ్యాణ్ ఓ పక్క మనం చూసాం, సనాతన ధర్మం అంటూ వెళ్తున్నారంటే సనాతన ధర్మం అని మనం కొత్తగా ఈ పదం వాడుతున్నాం. కానీ నాకు తెలిసినంత మట్టికి, అంటే నాకుండే కొద్దిపాటి అవగాహనతో, వైదిక ధర్మం అనేవాళ్ళు. ఆ వైదిక ధర్మాన్ని వీళ్ళు సనాతన ధర్మం అంటున్నారు.
మనకున్నది ఫస్ట్ వైదిక మతమే, తర్వాతే మతాలు తర్వాత రకరకాలుగా వచ్చాయి. కాబట్టి వైదిక మతం నుంచే మనం అంటే కర్మకాండలు కావచ్చు అవన్నీ చేసేవాళ్ళు, దాన్ని వైదికం అనేవాళ్ళు. ఓకే. అన్ని పూజలు అన్ని అంటే మనం ఎక్కువ ప్రకృతి ఆరాధకులం మనం. సో రైట్ అది. రైట్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.